అందుకనే ప్రజలు సమయాన్ని పాడు చేసుకోవడం అలవాటు చేసేసుకున్నారు అన్నమాట. అంటే ఏమీ లేనప్పుడు, ఏమీ లేవంటే ఇంటర్నెట్ లేదు, మొబైల్ లేదు, యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు. ఏమీ లేని కాలంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి సంఘం యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ దేవుడు ఎంత గొప్పవాడో మొదటి 3 అధ్యాయాలు చూపించిన తర్వాత 3 అధ్యాయాలు కూడా మనము ఆ భాగ్యానికి వారసులమైనటువంటి మనము ఎలా ఉండాలంటే అనేది మాట్లాడుతుంటాడు 3 అధ్యాయం దగ్గర నుంచి 4, 5, 6 అధ్యాయాలు. మొదటి 3 అధ్యాయాలు దేవుడు ఎంత గొప్పవాడో మాట్లాడతాడు. 4, 5, 6 అధ్యాయాల్లో మనము ఇంత గొప్పవాడిని, ఇంత గొప్ప దేవుణ్ణి కలిగినటువంటి మనము ఎంత గొప్పగా ఉండాలి,